హాయ్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అందరికీ. ఈరోజు కూడా నాకు ఏడవాలనిపిస్తుంది. మగోడు తప్పు చేసి హ్యాపీగా ఉన్న ఆస్తితో పిల్లలతో అక్కడ విర్రవీగుతుంటే నేను బయటకు వచ్చి ఇన్ని కష్టాలు పడుతున్నానండి. ఒక సామాన్య మానవుడైతే నేను అసలు ఏడవను, నేను భయపడను. కానీ ఒక పాస్టర్ నన్ను హర్ట్ చేసే విషయాలు ఏంటంటే, ఒక నమ్మేనండి నా ఇంటికి వచ్చి ఇష్టపడ్డానని వెంటబడి పెళ్లి చేసుకుని నన్ను ఇంత దారుణంగా టార్చర్ పెట్టి 20 సంవత్సరాలు నన్ను కొడుతూ ఉంటే నేను ఓర్చుకున్నాను. తెలుసా మీకు? వీళ్ళెవరో మొన్న కోడిపుంజు గురించి మెసేజ్ రీల్ పెడితే నువ్వే విడిచిపెట్టి వచ్చేసావు, మగోడు చూసుకుంటున్నాడు. నథింగ్ అండి, అక్కడ ఏం లేదు వాళ్ళది. నేను 0 నుంచి మొదలుపెట్టి నా సంపాదన నేను అక్కడ హార్డ్ వర్క్ చేశాను. కావాలితే మీరు ఎంక్వైరీలు చేసుకోండి. అనకాపల్లిలో లోకల్ తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే, బుచ్చిపేట మండలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. నేను నా నరాలన్నీ దెబ్బతిన్నాయండి అక్కడ వర్క్ చేసి. ఒక 1000 మందికి వంటలు చేసి ఆ సామాన్లు మొత్తం విశ్వాసులు కడగకపోతే నేను కడిగేదాన్ని. అండ్ ఇంటి చుట్టూ మాకు 5-6 కొబ్బరి మొక్కలు ఉంటాయి. నేనండి కొబ్బరి మొక్క కూడా కొని తెచ్చేదాన్ని కాదు. ఆ బొట్ట అంటారు దాన్ని, గింజని, అది విత్తనం కట్టి నేను అవి కొబ్బరి మొక్కకి ఎంత పాతి తీయాలో తెలుసా? నేను చేశానండి అదంతా. నాకు నచ్చిన మొక్కలు నా ఇంటి చుట్టూ ఫ్రూట్స్ మొక్కలు, అనేక రకాలమైన మొక్కలు పెట్టుకున్నానండి. కానీ ఇప్పుడు నన్ను దారుణంగా నన్ను పంపించేసి నేను బయట ఎంత అవస్థ పడుతున్నాను. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరు నమ్మాలో తెలియట్లేదు. నన్ను నిలువున ముంచేసాడండి దారుణంగా. ఇలాంటి హస్బెండ్లు కూడా ఉంటారా? నాకు ఇప్పుడు అసలు ఎలా, నేను అసలు జనాలకు కూడా ఏం సందేశం ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. సో ఒక్క జీవితమేనండి బలయ్యేది. మీరన్నా అర్థం చేసుకుని ప్రతి అడుగు ముందుకేయండి. ముందుగానే గుడ్డిగా నమ్మేకండి, హస్బెండ్ అయినా వైఫ్ అయినా. సో చాలా బాగా ఏడవాలనిపిస్తుంది నాకైతే ఈరోజు.